హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చీచు అమ్మ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మేము సికింద్రాబాద్లో ఉన్న ఎంసీఈఎంఈ టెంపుల్కి వచ్చేసాము. ఇది వచ్చేసి సికింద్రాబాద్ కంటోన్మెంటల్ ఏరియాలో ఉంది. ఇది వచ్చేసి కృష్ణుడి టెంపుల్ అండి. ఇది వచ్చేసి ఓన్లీ కృష్ణుడి టెంపులే కాదండి, ఇక్కడ వేరే దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉంటాయి. మేము లోపల ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో దుర్గామాత టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మేము ఫస్ట్ దర్శనం చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు మేము లోపలికి ఎంటర్ అవుతున్నాము మెయిన్ టెంపుల్లోకి. యాక్చువల్గా అయితే ఈ టెంపుల్ అంతా నీట్ అండ్ క్లీన్గా చాలా బాగుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే అన్ని విగ్రహాలతో చాలా ప్రశాంతంగా ఉందండి. అండ్ మీకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే శివుడి పార్వతి విగ్రహం కనిపిస్తుంది చూడండి, అండ్ గణేశుడి విగ్రహం కనిపిస్తుంది, అలాగే హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది. అండ్ సీతారాముడు విగ్రహం కనిపిస్తుంది చూడండి, సీతారాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మధ్యలో కృష్ణుడి విగ్రహం ఉంటుంది. చాలా బాగుంది విగ్రహం. మా పాప మా వారు దర్శనం చేసుకుంటున్నారు. అండ్ అలాగే మీకు రైట్ సైడ్లో వచ్చేసి రాధాకృష్ణుడి విగ్రహాలు కనిపిస్తున్నాయి చూడండి. అండ్ అలాగే మీకు రైట్ సైడ్లో దుర్గామాత విగ్రహం, సరస్వతి విగ్రహం, లక్ష్మీమాత విగ్రహం కనిపిస్తాయి. ఇక్కడ మా పాప విగ్రహాల దగ్గర శ్లోకాలు చెప్తుంది, వినండి. ఇంకా మా పాప శ్లోకాస్ అయిపోగానే బయటికి వచ్చేసాము, కొన్ని ఫొటోస్ దిగి. చూస్తున్నారు కదా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో. అఫ్ కోర్స్ ఆర్మీ వాళ్ళు కాబట్టి చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అండ్ బయటికి వచ్చేసిన తర్వాత మాకు రైట్ సైడ్లో బాబా విగ్రహం కనిపించింది, సాయిబాబా విగ్రహం. అక్కడ లోపలికి వెళ్ళేసి ఇంకా దర్శనం చేసుకున్నాము, కొన్ని ఫొటోస్ కూడా దిగేసాము. అండ్ అక్కడ నుండి బయటికి వచ్చేసిన తర్వాత మాకు ఇక్కడ
ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. ఇక్కడ కూడా వచ్చేసి దర్శనం చేసుకున్నాము. అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత కూడా మా పాప శ్లోకాలు చెప్పడం స్టార్ట్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మళ్ళీ శివుడి విగ్రహం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చిన్న బావిలాగా వాటర్ ఉన్నాయి దాంట్లో. చిన్న గణేశుడి విగ్రహం. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ శివలింగంకి అభిషేకం లాగా పడుతుంది. ఇంకా ఈ విగ్రహం ముందే మళ్ళీ ఇంకొక విగ్రహం ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ మనం కూడా చేయొచ్చు అభిషేకం లింగానికి. సో మా పాప వెంటనే చెంబు తీసుకొని వాటర్ తీసుకుంది. ఇక్కడ అభిషేకం చేద్దామని ట్రై చేసింది, కానీ తనకి అందకపోయేసరికి వెళ్ళి నందికి అభిషేకం చేస్తుంది చూడండి. ఇప్పుడు ఇంకా తనది అయిపోగానే మేము కూడా అభిషేకం చేసాము. నేను మా వారు కూడా. ఫస్ట్ నేను చేసేసాను, తర్వాత మా వారు చేశారు చూడండి. ఇదండి ఈరోజు మా దర్శనం చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి బయటికి వచ్చేసి కాసేపు సరదాగా పాపతో ఆడుకొని ఇంకా బయలుదేరాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చీచు అమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.